చూడండి, ఏది కరెక్ట్ చేసుకోవాలో ఏది కరెక్ట్ చేసుకోకూడదో నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సత్య స్నేహితులు వస్తున్నారు. లోపల సత్యకి మంజుకి గొడవ జరిగింది కదా, ఆ విషయం బయటికి రానక్కర్లేదు. అమ్మా, సత్యాన్న ఉన్నాడా? లోపల ఉన్నాడు బాబు. ఏంటది చేతిలో ఏదో ఉంది, ఇంకొకటి చేతుల్లో పూలదండుంది, ఏంటి విషయం? ఈ రోజు సత్యాన్న పెళ్లి రోజు కదమ్మా. మా యూత్ తరపున అన్న కేక్ కట్ చేపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. యూత్ ప్రెసిడెంట్ సత్య అన్నకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. రేయ్, సత్యాన్న మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఫార్మాలిటీస్ మన మధ్య ఎందుకురా? అయ్యో, నువ్వు యూత్ ప్రెసిడెంట్వి సత్య, కానీ ఇలాంటి ఫ్రెండ్స్ అభిమానులు చూపించే ప్రేమని కాదనకూడదు. ఏదో వాళ్ళ అభిమానం కొద్దీ వచ్చారు, నువ్వు తీసుకోవాలి. మంచి మాటే చెప్పారమ్మా. అరే, ఆ కేక్ లోపల పెట్టు. నాకు తెలిసి సత్య దాన్ని పిలవడం. అన్నా వదినా రెడీ. మంజు, నా కార్యకర్తలు వచ్చారు. కేక్ కట్ చేద్దాంరా ప్లీజ్. వదినా తొందరగా రండి. నా వల్ల సత్య గారికి ఏ ఇబ్బంది కలగకూడదు. మంజు ప్లీజ్ రా. రా. అన్నా వదినా త్వరగా రండి అన్నా. సత్యాన్న యూత్ ప్రెసిడెంట్ అయ్యాక మొదటి పెళ్లి రోజు ఇది. అన్నా, ఈ దండేసుకోండి. అన్నా తీసుకో అన్నా, పట్టుకో అన్నా. వదినా తీసుకోండి, తీసుకో వదినా. అన్నా దండ వేసుకోండి. మీ జంట చూడముచ్చటగా ఉంది. అన్నా కేక్ కట్ చేయండి. మంజు, మనిద్దరం కలిసి కేక్ కట్ చేయాలి. నువ్వు చాకు పట్టుకో. కేక్ కట్ చేయండి అన్నా. ఏంటి, సత్యకి దీనికి ఇంతకు ముందే గొడవ జరిగింది. సత్య అప్పుడే కూలైపోయాడు. వీడెప్పుడు నా లైన్లోకి వస్తాడో.
సత్య అన్న మీతో ఒక ఫోటో దిగుతామన్నా. హ, హ్మ్. రే వెనక నిలబడంట్రా, రండి. రే ఇటు రండ్రా. అన్నా ఫోటోలు చాలా బాగా వచ్చాయన్నా. అన్నా పార్టీ ఆఫీస్లో కలుద్దాం అన్నా. అరే భోంచేసేయాలంట్రా. సరే అన్నా. సరే బాయ్ అన్న. రండ్రా. రే రండ్రా. నేనన్నది పట్టించుకోకుండా మ్యారేజ్ డేని ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ సత్య గారు. వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్, యూత్ సభ్యులు. మనం ఇంట్లో ఎన్ని గొడవలు పడినా నా నియోజకవర్గం ప్రజల దృష్టిలో నేను భార్యతో సరిగ్గా లేనని చెప్పుకోకూడదు. వాళ్ళ కోసమే నేను నీకు కేక్ తినిపించాను. అంతకు మించి ఆనందపడాల్సిన అవసరం ఏమీ లేదు. చివరకు మన పెళ్లి రోజుని కూడా రాజకీయం చేశారన్నమాట. వాళ్ళ కోసమే నేను నీకు కేక్ తినిపించాను. ఏయ్ కాకి పిల్ల, నా కొడుకు కేక్ తినిపించగానే మొత్తం మర్చిపోయి నీ కొంగు పట్టుకుని తిరుగుతాడనుకున్నావా? హ, ఇక వాడు రాడు. ఏంటి కాకి పిల్ల, ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు. ఓ, మౌనమే అర్ధాంగీకారం అంటారు కదా. మీరు ఎన్నెన్ని మాటలు అంటారో అనండి.